నా పేరు డాక్టర్ స్ఫూర్తి. నేను కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అమ్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ కుకట్పల్లి బ్రాంచ్. సో ఇవాళ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సక్సెస్ అవ్వడానికి టిప్స్ ఏంటో చూసుకుందాం. అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సక్సెస్ పెరగడానికి ఏం చేయాలి అనేది చూసుకుందాం. సో నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మీకు ఏదైతే మేము ఎంబ్రియో అంటే పిండం ఏదైతే మేము బయట తయారు చేసి పెడతామో అది మీ గర్భాశయంలోకి గర్భసంచిలోకి వేయడం అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటాయి. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైతే మేము ఎగ్ పికప్ చేస్తామో అంటే మీ బాడీలోంచి ఎప్పుడైతే మేము ఎగ్స్ బయటకు తీస్తామో అదే సైకిల్లో మీకు ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి లోపల వేయడం అనే దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మీ ఎగ్స్ పికప్ చేసి మేము ఎంబ్రియోస్ ఫామ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి స్టోర్ చేసి పెడతామన్నమాట. సో ఆ సైకిల్లో కాకుండా, ఆ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ మీకు ఎప్పుడైతే పీరియడ్స్ వస్తాయో ఆ నెక్స్ట్ మంత్ కానీ ఆర్ వెనెవర్ మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చేసే ట్రాన్స్ఫర్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. అంటే మీ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టినవి మీకు ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో విచ్ ఈస్ బెటర్? జనరల్గా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ బెటర్ దెన్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఏంటంటే మీ లైవ్ బర్త్ ఛాన్సెస్ విల్ ఇంక్రీజ్ బై 10%. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి. అదే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కొంచెం హార్మోన్స్ హై ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ బెటర్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ఏం టెస్టులు చేస్తారు అనేది చూద్దాం. సో నార్మల్గా మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ఏంటంటే, మీ ట్రీట్మెంట్ అంతా మీ గర్భసంచి లోపల పొర డెవలప్ చేయడానికి ఇస్తారనమాట. సో ఈ గర్భసంచి లోపల పొర అంతా బాగానే ఉందా అనేది ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందే కొంతమంది ఎండోమెట్రియల్ బయాప్సీ అంటే గర్భసంచి లోపల పొరని బయాప్సీకి పంపించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఆర్ టీబీ లాంటిది ఏమైనా ఉందా లేదా గ్రోత్ బాగానే ఉందా అనేది చూసుకుంటారు. అదే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అది ట్రీట్ చేసుకొని దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం. ఇన్ఫెక్షన్స్ విల్ డిక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనమాట. సో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకొని ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. ఇంకా గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్లో వాటర్ అంటే హైడ్రోసాల్పింగ్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ పక్కనున్న ట్యూబ్స్లో ఉన్న వాటర్ ఏమవుతుందంటే, మనం ఎంబ్రియోస్ పెట్టిన తర్వాత ఆ ట్యూబ్స్లో ఉన్న వాటర్ కొంచెంగా గర్భసంచి లోపలికి వచ్చి ఆ ఎంబ్రియోస్ని వాష్ అవుట్ అంటే బయటకు పంపించేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మీకు ట్యూబ్స్లో వాటర్ ఉన్నాయి అంటే కనుక ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు ఆ ట్యూబ్స్ తీసేయించుకోవడం అడ్వైస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం గర్భసంచి లోపల అంతా బాగానే ఉందా, ఎక్కడైనా గ్రోత్స్, చిన్న పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ఏదైనా ములేరియన్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచిలో ఒక గోడ కానీ లేదా 2 గర్భసంచులు ఉండడం కానీ, సో ఇట్లాంటివన్నీ రూల్ అవుట్ చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళడం ఇస్ అడ్వైజబుల్ అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ డిపెండ్స్ అపాన్ గుడ్ ఎండోమెట్రియం అండ్ గుడ్ ఎంబ్రియో. అంటే మీ గర్భసంచి లోపల పొర థిక్నెస్ అంతా బాగానే ఉంది, బ్లడ్ సప్లై అంతా బాగానే ఉంది, హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం మీకు ఎంబ్రియో క్వాలిటీ బాగానే ఉంది అన్నప్పుడు సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే, మనము ఎంబ్రియోస్ ఫ్రెష్ ఆర్ ఫ్రోజన్ రెండిట్లలో డే 3 ఎంబ్రియోస్ ఉంటాయి, డే 5 ఎంబ్రియోస్ ఉంటాయి. సో డే 3 ఎంబ్రియోస్ అంటే ఏంటంటే 3 days మాత్రమే మనం ఆ ఎంబ్రియోస్ని బయట పెంచి లోపలేయడం, దట్ ఈస్ డే 3. అదే డే 5 అంటే డే 5 days వరకు పెంచి ఆ ఎంబ్రియోస్ని లోపలేయడంని డే 5 ఎంబ్రియోస్ అంటారు. నార్మల్గా డే 5 ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ అంటారు. సో డే 3తో సక్సెస్ ఎక్కువనా డే 5తో సక్సెస్ ఎక్కువనా చూద్దాం. జనరల్గా డే 5 ఎంబ్రియోస్తో సక్సెస్ కానీ లైవ్ బర్త్ రేట్స్ కానీ డే 5 ఎంబ్రియోస్ అంటే బ్లాస్టోసిస్ట్తో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు ఎంబ్రియోస్ అంటే ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా డే 5 వరకు వెళ్ళడం ఇస్ సజెస్టబుల్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే రోజు ఎలా వెళ్ళాలో చూద్దాం. నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీకు అనస్థీషియా లేకుండా చేస్తారు. సో మీరు నార్మల్గా మీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ వాట్ ఎవర్ ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు. సో వెళ్ళినప్పుడు మీరు నార్మల్గా ఏం కెమికల్స్ అంటే లిప్స్టిక్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ స్మెల్ వచ్చేవి ఏవి పెట్టుకోకుండా వెళ్ళడం అడ్వైజబుల్. ఎందుకంటే దీంట్లో వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి, అది మన ఎంబ్రియోస్కి మంచిది కాదు. సో వెళ్ళే ముందు నీట్గా అంటే వితౌట్ ఎనీ కెమికల్స్ లేకుండా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీ బ్లాడర్ అనేది అంటే మూత్రసంచి అనేది ఒక హాఫ్ ఫిల్ చేసుకొని వెళ్ళడం ఇస్ బెటర్. ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద చేస్తాం. సో మేము అల్ట్రాసౌండ్ పెట్టినప్పుడు మీ గర్భసంచి మనకు క్లియర్గా కనిపించడం, అట్ ద సేమ్ టైం గర్భసంచి పొజిషన్ కూడా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి అనుకూలంగా అవుతుందన్నమాట. యూరినరీ బ్లాడర్ ఒక హాఫ్ ఫిల్ చేసుకొని వెళ్తే. సో నార్మల్గా మీకు ఎంబ్రియోస్ మీకు చూపించి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత నార్మల్గా రూమ్కి షిఫ్ట్ చేస్తారు. సో చాలామంది పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళొచ్చా, లేచి నడవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో సక్సెస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ దిస్. మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకున్న వెంటనే మీకు వాష్రూమ్కి వెళ్ళిపోవచ్చు.
అండ్ మీరు ఈవెన్ నార్మల్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా మంది దగ్గితే కానీ తుమ్మితే కానీ ఎంబ్రియోస్ బయటకు వస్తాయా అని అడుగుతూ ఉంటారు. సో గర్భసంచి ఇట్స్ అ క్లోజ్డ్ క్యావిటీ అనమాట. సో మనకి ఎప్పుడు దాంట్లో లోపల ఉన్నది ఎప్పుడు అలా దగ్గినా తుమ్మినా బయటకి రాదు. కాకపోతే మీరు లైఫ్ స్టైల్ మాత్రం హెల్దీగా మెయింటైన్ చేసుకొని, హెల్దీ ఫుడ్స్ తీసుకొని, స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తే మీకు ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అయ్యి సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఏమి అవాయిడ్ చేయాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జనరల్గా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేది చేయొద్దు. ఎట్ ద సేమ్ టైం బెడ్ రెస్ట్ ఈజ్ ఆల్సో నాట్ అడ్వైజబుల్. చాలా స్టడీస్ ఉన్నాయి బెడ్ రెస్ట్ వల్ల సక్సెస్ తగ్గుతుంది అని ప్రూవ్ చేసిన స్టడీస్. సో బెడ్ రెస్ట్ ఇస్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అనమాట. సో నార్మల్ డే టు డే యాక్టివిటీస్ కానీ ఆర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అవి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్కోర్స్ చేస్తే అంటే హస్బెండ్ భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందంటే గర్భసంచిలో కాంట్రాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పిండం అతుక్కోకుండా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ వచ్చే వరకు ఇంటర్కోర్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ ఇట్లా అలవాటు ఉన్న వాళ్ళు మీ ప్రెగ్నెన్సీ రిజల్ట్ వచ్చే వరకు ఈ అలవాట్లు మానుకుంటే బెటర్. ట్రై టు అవాయిడ్ ఈవెన్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, షుగరీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే సక్సెస్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.